ఇంకా ఇప్పుడైతే 4:30 అవుతుంది. నేనైతే మార్నింగ్ అంటే మధ్యాహ్నము తోటకూర వండేసుకున్నాను కదా, అది మీకు ప్రాసెస్ అంతా చూపించేసాను. ఇంకా తర్వాత నెయ్యి అయితే అయిపోయింది, నెయ్యి అయిపోయి పక్కన పెట్టేసిన, అది కూడా చూపించేసాను మీకు. ఇంకా 4:30 అవుతుంది. నా లంచ్ అయితే ఓన్లీ అన్నము అలాగే తోటకూర, ఇంకా ఒక 2 క్యారెట్ ముక్కలు అలాగే 2 దోసకాయ ముక్కలు ఇట్లయితే పెట్టేసుకుంటాను. ఇది అండి నా లంచ్. ఇంతే అండి వీడియో. ఈరోజు డే 10th రోజు నేనైతే ఒకటేసారి తిన్నాను, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకేం తినలేదు. ఇప్పుడు 4:30 అవుతుంది, 4:30కి అయితే తింటున్నాను. వీడియో అయితే నచ్చిందా? చివరికి ఎవరైనా చూసిన వాళ్ళంటే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మిగతా వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఓకే అనుకుంటేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే డే 10 అండి, నా వెయిట్ లాస్ జర్నీలో 10వ రోజు. ఇంకా ఈ రోజులోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరికీ ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోను పూర్తిగా చూడండి, చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇంకా 10వ రోజు ఈరోజు. నేనైతే వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు. నిన్నటి డే 9లో నేను 68.45 ఉన్నాను. అయితే ఈరోజు నేను చెక్ చేసుకోలేదు. ఇంకా దగ్గరగా 1.5 kg అయితే తగ్గేసానండి నేను వారంలో. అంటే 10 రోజులు వేసుకోండి, 10 రోజులకి నేను 1 కిలో 500 గ్రాములు అయితే తగ్గాను. ఇది మంచి విషయమే. ఇంకా ఈరోజైతే నాకు గురువారం వచ్చింది, 10వ రోజు. నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కదా, ప్రతి గురువారం ఫాస్టింగ్ ఉంటాను. ఇంకా ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంకా ఈరోజైతే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే తినేస్తాను. అంటే నాకు ఇవాళ 1 డే మీల్ మాత్రమే అండి, నేను ఇంకా ఏం తీసుకోవట్లేదు. 1 డే ఈవినింగ్ 3:30 కల్లా 4 కల్లా నేను నా లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ అంతా ఒకటేసారి అయితే తినేస్తాను. అంటే ఈరోజు ఓన్లీ 1 మీల్ అన్నట్టు, 1 మీల్ మాత్రమే తీసుకుంటున్నాను. అయితే నేను దానికోసము ఈరోజు ఏం చేస్తున్నా అంటే తోటకూర తీసుకొచ్చిన. ఇంకా తోటకూరనైతే నిన్న బుధవారం రోజు మార్కెట్కి వెళ్ళి తోటకూర అయితే తీసుకొచ్చిన. ఆ మార్కెట్కి వెళ్ళి నేను చాలా కూరగాయలు తీసుకొచ్చుకున్నాను అండి ఈసారి. నాకు నచ్చిన అంటే వెయిట్ లాస్కి సంబంధించిన కూరగాయలన్నీ అయితే తెచ్చేసుకున్నా. ఇంకా వాటితోటి ఈ వారం మొత్తము వాటిని ఉపయోగించుకుంటూ, వాటిని వండుకుంటూ, ఇష్టమైన ఫుడ్ చేసుకుంటూ ఈ వారం మళ్ళీ అంటే ఈ బుధవారం నుండి మళ్ళీ నెక్స్ట్ బుధవారం వరకు, అంటే ఈ బుధవారం వరకు నేను ఆ రోజు 98.5 ఉన్నాను కదా, మళ్ళీ బుధవారం వరకు ఎంత అవుతానో చూద్దాం. ఫస్ట్ మనము కొంచెం ఎక్కువనే తగ్గుతామండి, ఎందుకంటే మన బాడీలో ఫస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫస్ట్ మనకు లాస్ అయ్యేది వాటర్ మాత్రమే. తర్వాత మనం స్లోగా కొంచెంగా తగ్గుతాము. ఎవరైనా ఫస్ట్ మంత్ ఈజీగా తగ్గుతారండి, ఒక 2-3 కిలోలు ఈజీగా తగ్గుతారు. తర్వాత తగ్గేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఎక్సర్సైజ్లు అయితే ఏమీ చేయట్లేదు, ఓన్లీ ఫుడ్ను మాత్రం కంట్రోల్ చేసి క్యాలరీస్ అంటే ఇప్పుడు సగం కట్ చేస్తున్నాను క్యాలరీస్. మ్యాక్సిమం నేను 700 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు క్యాలరీస్, అందుకే నాకు వెయిట్ అనేది కొంచెం తొందరగా తగ్గుతుంది. ఇంకా ఈ రోజు అయితే గురువారం కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఈరోజు ఓన్లీ 1 మీల్ అయితే తీసుకుంటాను, 1 డే మీల్ అన్నట్టు. ఇంకా నేనైతే తోటకూర అయితే క్లీన్ చేసుకుంటాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. ఇక్కడ చూడండి, తోటకూర చాలా ఫ్రెష్గా ఉందండి. నాకైతే 30 రూపీస్ అనుకుంటా. 30 రూపీస్కి ఇట్లా కట్టల వైజ్గా ఇచ్చారు, కేజీ లాగా ఇయ్యారు. 30 రూపీస్కి 6 కట్టలేమో ఇచ్చిందండి. తోటకూర ఎంత బాగుందో, మస్తు ఫ్రెష్గా ఉంది. అట్లనే దీనిలోకి నేను తెల్లగల్జేరు ఉంటుంది కదా, తెల్లగల్జేరు ఇది, దీన్ని కూడా ఈ 2 కలిపి అయితే వండేస్తాను. తెల్లగల్జేరు కూర చాలా బాగుంటుందండి, ఈ 2 కలిపి వండుకుంటే మస్తు ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉంది తోటకూర, అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు సింపుల్గా అండి, వ్లాగ్ అయితే ఎక్కువ ఏం లేదు, ఓన్లీ చిన్న వ్లాగ్ అనమాట. నేను తోటకూర అలాగే రైస్ అండి, ఇంకా సాయంత్రం అయితే తినేస్తాను. ఇంక ఇప్పుడు తినను, ఓన్లీ 1 మీలే తీసుకుంటాను ఈరోజు. చూద్దాం ఈ 1 మీల్ తీసుకున్నందుకు రేపటి రోజున ఎంత తగ్గుదాం అనేది కూడా మనకు కొంచెం బెనిఫిటే కదా. మనం ఇట్లా వారానికి 2 సార్లు 1 డే అంటే ఒకటే పూట తింటే వారానికి 2 సార్లు తిన్నామంటే కొంచెం ఈజీగా తగ్గుతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది దీన్ని మొత్తం క్లీన్ చేయడము. చూడండి ఇక్కడ చెత్త దాంట్లో నుంచి వెళ్ళిందంతా ఇంత స్టోర్ అయింది. దీని అయితే నేను బయట అయితే పడేయను, ఇంట్లో చిన్న చెట్లు ఉన్నాయి కదా వాటికైతే వేసేస్తాను. నేను ఎప్పుడు కూడా తోటకూర క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు అవి ఉంటాయి కదా, వాటిని అయితే మొత్తం చెట్లకే వేస్తాను. ఇదేమో తెల్లగల్జేరండి, మస్తు ఫ్రెష్ ఉంది, చాలా లేతగా ఉన్నదండి. ఇంకా చూడాలి మరి కర్రీ అనేది ఎట్లా వస్తుందో చూడాలి. ఇంకా ఈ వీడియోలో మీకు నెయ్యి అయితే షేర్ చేసుకుంటానండి, ఏ విధంగా చేస్తున్నాను. 20 డేస్ నుంచి పాల మీద అట్టునైతే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈరోజు అయితే ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టేశాను, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా. మనం బయట ఒక 2-3 గంటలు పెట్టిన తర్వాత ఇంకా దాన్ని నెయ్యి అయితే కాస్తానండి. ప్రస్తుతానికైతే ఇది తోటకూర ఈరోజు నా లంచ్లోకి. ఈరోజు తోటకూర అండి. నేను నెయ్యి ప్రాసెస్ కూడా చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి.
చూడండి తోటకూరని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో ఉప్పు వేసి దీనిపైన మళ్ళీ ఇది మిగిలిన తోటకూర అయితే కట్ చేసి ఉడకబెట్టి మరేసుకుంటా. ఇంక ఇందు లోపల తెల్లగల్లేరు కూడా వేసుకున్నా. అంటే ఇప్పుడు ఇందులో తోటకూర తెల్లగల్లేరు కలిపి చేసుకుంటున్నా అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసుకున్నా. మంచిగా ఉడుకుద్దండి. ఇంకా చూడండి కమ్మగా వాసన అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఇది ఉడికింది కదా, ఇంకా దీంట్లో వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఇంకా మూత అయితే పెట్టద్దు. ఇంకా చూడండి వాటర్ ఎన్ని వస్తుంది. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన పని లేదు. అసలు మనం తోటకూరలో వాటర్ వేయమనుకోండి, కానీ ఇందులోనే మళ్ళీ కూర బాగా లేత ఉంటే వాటర్ కూడా బాగా వస్తాయండి. ఇంకా ఇదైతే మొత్తము ఈ నీళ్ళన్నీ పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అంటే కూర ఉడికింది కానీ ఇంకా వాటర్ తోటి ఉంటే బాగుండదు కాబట్టి ఇట్లా మూత తీసి అయితే పెట్టేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేస్తే ఆ నీళ్ళన్నీ పోతాయి. నీళ్ళు పోయిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకొని దాన్ని తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఇటుపక్క తోటకూర అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇందులో నేనైతే నెయ్యి అయితే కాసుకుంటున్నాను అండి. చూడండి ఈ గిన్నెలో నేనైతే ఒక 20 డేస్ నుంచి అయితే పాల మీద అట్ట అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ గిన్నె అయితే తీసి బయట పెట్టేసినా అండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదంతా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా నార్మల్గా స్టోర్ చేసుకుంటే మనకు ఆగదు. డీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను నెయ్యి అయితే కాస్తాను. ఇంకా నేను ఏది మిక్స్ అయితే పట్టను, ఎప్పుడు కూడా పట్టనండి. మిక్సీ పడితే చాలా గిన్నెలు అవుతాయి. ఇట్లా కూడా నెయ్యి రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఈ మందం ఎప్పుడు చేసినా ఇట్లా మందం ఉండే గిన్నెలనే చేసుకోవాలి. ఎందుకంటే మొత్తము నెయ్యి అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోయింది. అంటే వాటర్ అంతా గట్టిగా ఉండేదంతా గడ్డ అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నా. చూడాలి మరి ఎంత నెయ్యి వస్తుంది. చాలా ఉంది. ఇంకా మిక్సీ పడితే ఏమైందంటే గిన్నెలు అయితే ఫుల్ అవుతాయండి. అంతైనా అదే నెయ్యి వస్తుంది, ఇట్లయినా అదే నెయ్యి వస్తుంది. కానీ కొంచెం ఇట్లా టైం పడుతుంది అంతే. మనము కొంచెం మంట ఎక్కువ పెట్టుకుంటే తొందరనే అయిపోతుంది. ఇంకా దీన్ని మనం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కింద అడుగంటకుండా మాడిపోకుండా ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా చూడండి ఇంకా కొంచెం ఉంది అట్లనే గట్టిగా. అంటే డీ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి బాగా గట్టి అయిపోతుంది. ఇది చూడండి మొత్తం పాల మీద అట్టే తీస్తానండి. నేనైతే పెరుగు మీద అట్టే అయితే తీయను ఎప్పుడు. ఇంకా పాలని ఇవాళ పొద్దున మాకు పాలు 7:30 కల్లా వస్తాయి కదా, అవి మరిగిన తర్వాత సాయంత్రం అయితే మళ్ళీ ఒకసారి మరిగించుకొని అంటే కాగబెట్టేసుకొని తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెడతాను. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మార్నింగ్ మళ్ళీ ఆ పాలు వాడుకునేటప్పుడు దానిపైన అట్ట అనేది మంచిగా మందంగా వస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసి ఇట్లాంటి గిన్నెలు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. నేను ప్రతిసారి అట్లనే చేసుకుంటా అండి. ఇంకా చాలా రోజులు అవుతుంది నెయ్యి లేక, అసలు ఇంట్లో నెయ్యి లేదు, అయిపోయింది. ఇంక ఇప్పుడైతే రెడీ చేసుకుంటే మళ్ళీ ఒక 10-15 డేస్ 1 మంత్ వరకు అయితే వస్తుంది. ఆ లోపు మళ్ళీ రోజు తీసుకోవాలి. నెయ్యి మ్యాక్సిమం నేనైతే తీస్తానండి. నెయ్యి ఎక్కువనే తీస్తాను. నేను బయట నెయ్యి అసలు కొనుక్కోను. ఇంట్లో నెయ్యి రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇది మనకి అన్నిట్లలో వాడుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇది కూడా. ఇప్పుడు దీని ఒక 5 నిమిషాలు ఉంచితే ఇది మంచిగా మరిగిపోతుంది. ఇంకా ఇటు పక్క అయితే తోటకూర అవుతుంది. ఇక్కడ తోటకూర అంతా వాటర్ అంతా పోవాలి కదా, అందుకే నేను మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేశాను. దీనివల్ల ఏమైందంటే ఈ వాటర్ అంతా తొందరగా ఎగిరిపోతాయి అన్నమాట. చూడండి మెత్త ఉడికింది. చాలా మంచిదండి మనకు తోటకూర. నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటాం. ఇంకా చూడండి ఇది కూడా మరిగిపోతుంది. దీని మధ్య మధ్యలో కలపాలి. కలపకపోతే మాది ఏమైపోతుంది, లోపల అడుగంటిపోతుంది. దానివల్ల నెయ్యి అనేది మాడు వాసన వస్తుంది. మనము ఎప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది. ఇంకా పొంగిపోతే మాత్రం అసలు ఏం బాగుండదండి. మనం ఎప్పుడు ఇట్లా మనం అంటే మంటను అడ్జస్ట్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మొత్తం పొంగిపోద్ది. చూడండి అంత అట్టు మొత్తం మళ్ళీ పాలలాగైతే మారిపోయింది. ఇంక ఇది లాస్ట్ చివరి వరకు అయితే మనకు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. కానీ చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం వెన్న అయితే తీయలేదు కదా, డైరెక్ట్ అట్టుతోటి చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం అడుగంటిపోతుంది, పాలన్నీ పైకి వచ్చి పొంగిపోతాయి. ఇది ఒక టిప్పు చూడండి. ఇట్లా మనము పాల మీద కానీ పప్పులు చేసేటప్పుడు కానీ మనకు పొంగిపోతుంది కదా, మనం అక్కడ ఒకవేళ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మొత్తం మనం వచ్చేసరికి పొంగుద్ది కదా, అట్లా కాకుండా ఇది ఒక టిప్ లాగా చూడండి. ఇట్లా నేను స్టీల్ దండి స్పూన్స్ని అదే మన సరాతం ఉంటుంది కదా, నేనైతే చపాతీలు తిప్పేస్తాను అన్నమాట. దీంతో ఇలాంటి దాన్ని దానిపైన అట్లా పెట్టేస్తే పైకి వచ్చి చూడండి లోపలికైతే వెళ్ళిపోయింది. అంటే మనకు పొంగదన్నమాట. అట్లా ఇది ఒక టిప్ అండి. ఎవరికైనా ఉపయోగపడితే అయితే వాడుకోండి. చూడండి పాలు అసలే పొంగవన్నమాట, పైకి వచ్చి అట్లనే లోపలికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ. ఇంకా దీన్ని అయితే ఇటు షిఫ్ట్ చేస్తున్నానండి. తోటకూర అయితే ఉడికిపోయింది.
ఇంకా తోటకూర అయితే ఉడికిపోయిందండి. దీన్ని అయితే ఇటు షిఫ్ట్ చేసేసాను. దానికి ఇటు సైడ్ ఏమో ఈ తాలింపు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి ఎక్కువ తాలింపు అయితే అవసరం లేదు. ఆయిల్ వేసేసి ఇంకా ఎల్లిపాయలండి. చూడండి, ఇది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. ఎల్లిపాయలను మనము మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మనము ఎక్కువగా టిఫిన్స్ అయితే చేస్తాం కదా. అట్లాంటప్పుడు పొద్దున్నే ఇట్లా ఎల్లిపాయలు వేయాలంటే కొంచెం కష్టం. చట్నీలకి ఉపయోగపడతాయి కదా ఇవి, కొంచెం కష్టం కదా. అయితే దీన్ని మనము ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక 5-6 అట్లా ఒలుచుకొని ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లలో పెట్టేసుకున్నామంటే మనకు చాలా రోజులు స్టోర్ ఉంటాయండి. ఇట్లా మనకు అర్జెంట్గా అవసరం ఉన్నప్పుడు ఓ 4-5 అట్లా తీసేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇవి ఇప్పుడు ఒలుచుకొని పెట్టుకున్నాను కదా, మళ్ళీ 2 రోజుల తర్వాత కొంచెం తక్కువ అవుతాయి కదా, మళ్ళీ అప్పుడు ఏం చేస్తా, పాతవి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తవి ఇందులో వేసి తర్వాత పాతవి పైన వేస్తాను. అట్లా నాకు ఎప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకున్నవి అయితే రెడీగా ఉంటాయి. ఇట్లా ఏంటంటే మనకు టైం అనేది కొంచెము యూజ్ అవుతుంది. ఖాళీగా ఉన్న సమయాలలో ఇట్లా చేసుకుంటే మనకు పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే గంజిలో అయితే నూనె పోసుకున్నాను అండి. నూనె వేడిన తర్వాత ఇందాక నేను ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని ఇలాగే కాకుండా ఇట్లా మధ్యలోకి వేసుకోవాలి. ఇలా చుంచి వేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా వస్తాయి. పిల్లలైతే మా పిల్లలు ఎల్లిపాయలు ఏ కర్రీలో వేసినా ఇష్టంగా తింటారండి. ఇంకా తోటకూరలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ప్రతి కర్రీలో మ్యాక్సిమం వేస్తానండి. ప్రతి కర్రీలో వేస్తాను నేను. చూడండి, అట్లా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఇంకా ఎండుమిరపకాయలు కూడా చూడండి, నేనైతే ఎండుమిరపకాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. చూడండి, ఎండుమిరపకాయలు ఇట్లా ఒక పెద్ద డబ్బాలో వేసుకొని మంచిగా ఎండకు ఒక 2-3 రోజులు ఎండకు ఎండబెట్టుకొని చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఎండబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత క్రిస్పీగా ఉంటాయి చూడండి. ఇట్లా అంటనే విరిగిపోతాయి, మెత్తగా కావన్నట్టు. ఇది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. చూడండి, తాలింపు అంతా కొంచెం ఆడాలండి, మంచిగా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. అట్లనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా మ్యాక్సిమం గురువారం అయితే నాకు ఇంట్లో నేను ఎక్కువ తోటకూరనే చేస్తాను, ఎందుకంటే బుధవారం రోజు తెచ్చుకుంటాను కాబట్టి గురువారం అయితే ఖచ్చితంగా తోటకూర ఉంటుంది. ఇప్పుడు మనం ఇదంతా రుబ్బుకున్నా అండి మెత్తగా. ఇంకా దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ మొత్తం దీనికి అంతా మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇంకా 2 నిమిషాల నుంచి దించేసుకుంటే సరిపోతుంది. చూడండి, నెయ్యి అయితే కాగుతుందండి. ఇంకా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అసలు వదిలేయద్దు. అట్లా వదిలేస్తే మాత్రం కింద మొత్తం మాడిపోతుంది. ఇంకా నేను ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి. మొత్తానికైతే నెయ్యి అయితే మొత్తం అయిపోయి ఇట్లా వడబోసుకుంటున్నాను. చాలా తక్కువ వచ్చింది అయితే అనుకుంటున్నాను నేను. అంటే నేను అంత హ్యాపీగానైతే లేనండి, ఎందుకంటే నేను అనుకున్నంతగా అయితే రాలేదు నెయ్యి. ఈసారి ఎందుకు నాకు తక్కువ అనిపిస్తుంది. మంచిగా ఇదంతా వేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేనైతే వేరే దాంట్లో అయితే వేసేసుకుంటాను. ఒక 1/2 లీటర్ వచ్చింది అనుకుంటా, అంతే. దీన్ని మళ్ళీ చల్లారిన తర్వాత మామూలు జాలి ఉంటుంది కదా, దాంతోనైతే వడబోసుకుంటాను. ఎందుకంటే దీంట్లో కొంచెము పడిపోయింది అందులో. ఇంకా చూడండి, ఇదంతా అందులో పడిపోయింది. ఇప్పుడు దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనము మిక్సీ పట్టకుండా కూడా ఇలాంటి నెయ్యిని అయితే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ పని అయితే ఉండదు, ఎక్కువ గిన్నెలు కూడా కావండి. డైరెక్ట్ పాల అట్టుతోటైతే నేనైతే నెయ్యి అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఇంకా ఇదైతే ఒక 1/4 కిలో వరకు అయితే వచ్చింది అనుకుంటా, ఎక్కువ అయితే రాలేదు. 1/4 కిలో వరకు అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని అయితే నేనైతే అన్నింటిలోకి వాడతానండి. సేమియాలోకి కానీ, బగారాలోకి కానీ, బిర్యానీలకు కానీ, ఇలాంటి వాటిలోకి అంతే హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. ఇంకా స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇందులో నేనైతే కొంచెం మరిగించేటప్పుడు కొంచెము తులసి ఆకులు వేసాను, ఒక 5-6 తులసి ఆకులు వేసి పెట్టేశాను.